రేపే శుక్రవారము అమావాస్యకి ముందు రోజు వచ్చేటటువంటి రోజు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రోజు, పరమ పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి ఈ శుక్రవారం రోజున మీరు ఉప్పుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే క్షణాల్లోనే మీకున్నటువంటి కష్టాలను, దరిద్రాలను పోగొట్టుకోవటానికి, మీకున్నటువంటి చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి, ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఈ ఉప్పు పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి రేపు మీరు శుక్రవారం రోజున రాత్రి 12 గంటల లోపు మీరు ఈ పరిహారం అనేది ఉప్పుతో చేసుకోవటం వలన మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి తేలికగా బయటపడగలుగుతారనమాట. ఎందుకంటే మనకి మరుసటి రోజు ఏంటంటే అమావాస్య అనేది సూర్యగ్రహణంతో కూడినటువంటి శక్తివంతమైన అమావాస్య అనేది వస్తుంది. కాబట్టి దానికి ముందు రోజు మనం ఉప్పుతో ఇలా చేయటం వలన ఏంటంటే అమావాస్య వల్ల వచ్చే ఎటువంటి చెడు ఎఫెక్ట్ అనేది మన మీద, మన ఇంటి మీద పడకుండా ఉండటానికి, అమావాస్య తాలూకా వచ్చేటటువంటి చెడును తీసేసుకొని మనకు అపారమైనటువంటి సంపదను తెచ్చిపెట్టుకోవటానికి ఈ ఉప్పు పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎలా చేయాలేంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు చక్కగా అర్థమవుతుందన్నమాట. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు శుక్రవారము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి రేపు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని చక్కగా శుభ్రం చేసుకొని వాకిట్లో అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరణ చేసేసి మీరు ఇంటి లోపల కూడా చక్కగా కాస్తంత రాళ్ళ ఉప్పు నీటిలో వేసేసుకొని ఇల్లును శుద్ధి చేసుకోండి. తర్వాత చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి, నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించవద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. విష్ణుమూర్తికి పసుపు రంగు బట్టలు అంటే ఎంతో ఇష్టము. ఎందుకంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క భర్త కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటివి ఏవైనా సరే ఆ తల్లికి కూడా ఇష్టం అనమాట. కాబట్టి పసుపు రంగు బట్టలైనా, ఎరుపు రంగు బట్టలైనా మీరు ధరించవచ్చు అనమాట. అలా వేసుకున్న తర్వాత ఏంటంటే చక్కగా లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి కాస్తంత గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించడం వల్ల ఏంటంటే ఈ శుక్రవారం రోజున ఆ లక్ష్మీదేవి తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందన్నమాట. మీకు అపారమైనటువంటి సంపదను ఇవ్వటానికి ఈ దీపం చాలా బాగా పనిచేస్తుంది. దీపం అంటేనే లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారనమాట. అలాగే ఆడవాళ్ళు ఏంటంటే కాళ్ళకు పసుపు రాసుకొని చేతులకు కూడా మట్టి గాజులు వేసుకొని కాళ్ళకు మెట్టెలు ఉంచుకోవటము, నుదుటిన సింధూరం పెట్టుకోవటము, ఇలాంటి చిన్న చిన్న నియమాలు కూడా ఇంటి ఇల్లాలు ఆచరించినప్పుడు ఏంటంటే ఆ ఇంటికి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంటి ఇల్లాలు ఉండేటటువంటి వేషధారణను బట్టి, ప్రవర్తనను బట్టి, చేసే పనులను బట్టి ఇంట్లో మగవారి యొక్క ఆలోచన విధానం అనేది కూడుకొని ఉంటుందన్నమాట. కాబట్టి ఇంటి ఇల్లాలు ఎంత కలకలలాడుతూ ఉంటుందో, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటుందో ఆ ఇంట్లో కూడా అంత బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకే అంటారు మన పెద్దవాళ్ళు, ఇంటిని చూసి ఇల్లాలను చూడండి అని చెప్పేసేసి. కాబట్టి అంత బాగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి బాగా ఉపయోగపడతాయన్నమాట. అలా చేసేసి మీరు ఈ పరిహారం ఏంటంటే రాత్రి 12 గంటల లోపు, అంటే రేపు శుక్రవారం రాత్రి సమయంలోనే ఈ పరిహారం చేసుకోండి. ఎందుకంటే పగల కన్నా కూడా మనకి రాత్రి సమయంలో ఏంటంటే చెడును తీసేసుకోవటానికి చాలా మంచి సమయం అన్నమాట. అంటే మన ఇంట్లో ఏంటంటే కొన్ని కంటికి కనిపించని కారాత్మక శక్తులు, దుష్ట శక్తులు, అలాగే నరదిష్టి, చెడు చూపులు ఇలాంటివన్నీ కూడా పడటం వలన ఇంట్లో చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు, ఎంత సంపాదించినా కూడా డబ్బు నీటికిలాగా ఖర్చు అయిపోవటము, వృధా ఖర్చులు వచ్చి నెత్తి మీద పడిపోవటము, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటము, చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక ఇబ్బంది పడటము, మానసికంగా నరకం అనుభవించటము, అంటే ఏదన్నా కోరుకున్నవి దక్కకపోవటం అవ్వచ్చు. ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కూడా ఆసక్తి, కలుసుబాటు అనేవి ఉండవన్నమాట. అలాంటివన్నీ తీసేసుకోవటానికి ఉప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఉప్పు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అనమాట. సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు పుడుతుంది కాటాన ఉప్పుకు అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ అనమాట. కాబట్టి ఆ ఉప్పుతో పరిహారం ఏంటంటే మనకున్నటువంటి చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఉప్పు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈ ఉప్పు ఏంటంటే మనకు గల్లులు ఉప్పు తీసుకోవాలండి. అంటే కళ్ళు ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు,
ఇలా గట్టి ఉప్పు అంటారు. ప్రాంతాలను బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఆ గట్టి రాక్ సాల్ట్ అనేది తీసుకోవాలి. గల్లులుప్పు తీసుకోవాలనమాట. మెత్తటి సాల్ట్ అనేది మనకు పనికిరాదనమాట. అలా తీసేసుకొని ఈ పరిహారం సాయంత్రం 6 గంటల ప్రాంతం దగ్గర నుంచి ఈ పరిహారం మీరు రాత్రి 12 గంటల లోపు వరకు చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి గ్రహణం అంటేనే చెడు. ఆ అమావాస్య వల్ల కూడా వచ్చేటటువంటి ఇబ్బంది, గ్రహణం వల్ల వచ్చేటటువంటి కీడు అంటే మనకి పెద్దగా కనిపించకపోయినా దాని తాలూకా ఎఫెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలాంటివి ఏవి కూడా మన ఇంటిని తాకకుండా ఉండటానికి, ఈ చెడునంతటిని తీసేసుకోవటానికి ఈ ఉప్పు పరిహారం మనం ముందు రోజే చక్కగా చేసుకోవటం వలన చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇల్లంతా కూడా మనకేంటంటే ఒక శక్తితో నిండిపోయి ఉంటుందన్నమాట. మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుందన్నమాట. ఇంకా ఏంటంటే రేపు నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు. శుక్రవారం కాబట్టి చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి తల్లి ముందల దీపం వెలిగించుకొని ఒక చిన్న బెల్లం ముక్కను కానీ అరటి పండును కానీ మీరు నైవేద్యంగా పెట్టేసేసుకొని చక్కగా కూరగాయలు ఏదన్నా కూరలు వంట చేసుకొని మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. నాన్ వెజ్ అనేది పొరపాటున వండకూడదనమాట. ఈ పరిహారానికి ఏంటంటే ఒక మట్టి ప్రమిదను కానీ లేదా గాజు బౌల్ను కానీ మీరు లేదా స్టీలు బౌల్ అయినా పర్వాలేదండి. మీకు ఉన్నదాన్ని బట్టి చక్కగా ఒక చిన్న బౌల్ని మీరు తీసేసుకోండి. మనకు మట్టి ప్రమిద కానీ గాజు బౌల్ అయితే మనకి ఇంకా పరిహారానికి బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే వెంటనే చెడును కూడా గ్రహించేస్తాయి అన్నమాట. అలా తీసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దానిలో వచ్చేటప్పటికి మీ యొక్క ఎడమ చేత్తో ఎంత పడితే అంత ఈ గల్లులుప్పు అనేది అందులో వేసేసేయండి. అంటే ఒక పిడికెడు నిండా తీసేసుకొని ఉప్పును అందులో వేసేసేయండి. ఉప్పు ఏంటంటేనండి ఇది మనకి ఎక్కువ ఖర్చు ఉండదు. ఇది మనకు చాలా తక్కువ ఖర్చుతో చెడును తీసేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఉప్పు మనం పరిహారం చేసేటప్పుడు అయ్యో అంత ఉప్పు అని చెప్పేసేసి ఇలా ఎప్పుడూ కూడా భావించకూడదనమాట. మీరు రేపు శుక్రవారం ఉప్పు ప్యాకెట్ని కూడా ఇంటికి తీసుకొచ్చుకొని ఈ పరిహారం అట్లాగైనా చేసుకోవచ్చు అనమాట. అలాగా ఒక పిడికెడు ఉప్పుని తీసుకొని అందులో వేసేసుకోండి. మనం ఎంత వేసుకుంటే అంత మంచిదనమాట. దాంట్లో వచ్చేటప్పటికి తర్వాత చిటికెడంత పసుపు, కుంకుమ, తులసి ఆకులు ఉంటాయి కదండి, తులసి ఆకులు వచ్చేటప్పటికి 4 తులసి దళాలు తీసుకోండి. అలాగే 2 లవంగాలు, 5 రూపాయల బిళ్ళ వచ్చేటప్పటికి ఒక 5 రూపాయల బిళ్ళను అందులో పెట్టేసేసేయండి. ఇక్కడ వచ్చేటప్పటికి పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరము. ఈ తులసి దళాలు ఏంటంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం తులసి ఆకులంటే. కాబట్టి తులసి ఆకులను 4 తీసుకోండి. పూజ చేసే తులసి మొక్కకు పూజ చేస్తారు కదా, ఆ ఆకులు తుంచొద్దు. మీకు విడిగా తులసి ఆకులు వేరే చెట్లు ఉంటాయి కదండి, ఆ ఆకులు తుంచుకొని మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. మీకు ఇంట్లో అందుబాటులో లేకపోతే ఎక్కడన్నా పక్కింట్లోనైనా తెచ్చుకోవచ్చు అనమాట. తర్వాత 2 లవంగాలు ఏంటంటే లవంగాలను లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు. మనకున్నటువంటి కష్టాన్ని దరిద్రాన్ని తీసేసుకోవటానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. 5 రూపాయల బిళ్ళ ఏంటంటే 5 రూపాయల బిళ్ళని లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారు. 5 అంటేనే అదృష్ట సంఖ్య, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య. డబ్బుతో చేసే పరిహారం వలన మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇలా వేసినటువంటి ఈ బౌల్ని మీరేం చేస్తారంటే ఇవన్నీ వేసిన తర్వాత ఈ బౌల్ని పట్టుకొని మీరు మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా తిరగాలి. ఏది వంటగది, బెడ్రూము, హాలు, ఇట్లా ప్రతి గదిలో కూడా తిరగండి. మీకు ఒక్క గది ఉన్నా పర్వాలా, 2-3 గదులు ఉన్నా పర్వాలా, అట్లా అన్ని గదుల్లో కూడా చూపించండి. అలాగే అట్లా తిరిగేటప్పుడు ఏంటంటే మీరు మనసులో సంకల్పం అనేది చెప్పుకోండి. అంటే ఏ సమస్య అయితే పోవాలి, అమ్మ మాకు బాగా కలిసి రావాలమ్మా, మాకు ఇంట్లో అప్పు లేదన్నా ఉంటే తీరిపోవాలమ్మా, మాకు బాగా కలుసుబాటు ఉండేలా నా భర్త సంపాదన పెరిగేటట్లుగా, మా ఇంటి మీద ఏదన్నా నరదిష్టి ఉంటే పోయేటట్లుగా ఇలా చేయమ్మా, మాకు మనశ్శాంతిని కలిగించమ్మా అని చెప్పేసేసి మీ యొక్క మనసులో సంకల్పం ఏదైతే ఉంటుందో అది చెప్పుకుంటూ చక్కగా ఆ బౌల్ని అన్ని గదుల్లో కూడా చూపించండి. అలా తిప్పేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ బౌల్ని తీసుకువచ్చి మీ వంటగదిలో అంటే కిచెన్ ఉంటుంది కదండి, కిచెన్లో గ్యాస్ పొయ్యి పక్కన ఈ బౌల్ని పెట్టాలన్నమాట. అలా అన్ని గదుల్లో తిప్పటం వల్ల ఏంటంటే మనకు గదిలో తిప్పటం వలన కారణం ఏంటి అంటే అలా తిప్పటానికి మనకు గదిలో కూడా ఇంట్లో కొన్ని కంటికి కనిపించని దుష్ట శక్తులు ఉంటాయి అన్నమాట. వాటిని ఇవి గ్రహించేస్తాయి అన్నమాట. అలా తిప్పిన తర్వాత వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన ఈ బౌల్ను పెట్టేసేసేయండి. వంటగది అంటే దైవంతో సమానం, మనకు పూజ గదితో సమానం. ఎందుకంటే పూజ గదులు కూడా వంటగదుల్లోనే చాలామందికి ఉంటాయి అన్నమాట. అలాగా
అంత పవిత్రమైనది వంటగది కాబట్టి అలాంటి వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన పెట్టండి. గ్యాస్ పొయ్యి కూడా లక్ష్మీదేవి స్వరూపం అనమాట. కాబట్టి చక్కగా మనం వంటలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి గ్యాస్ పొయ్యి అనేది ఎంతో పవిత్రమైనది. అలాంటి గ్యాస్ పొయ్యి పక్కన మీరు ఈ ఉప్పు బౌల్ని పెట్టేసేసేయండి. పెట్టేసేసి ఇక ఆ రోజంతా కూడా అలా వదిలేసేసేయండి. అలా ఆ శుక్రవారం రోజున రాత్రంతా కూడా గ్యాస్ పొయ్యి పక్కన ఈ ఉప్పు బౌల్ని ఉంచటం వల్ల ఏంటి అనంటే, మీ ఇంటి మొత్తం మీద అంటే మీ యొక్క ప్రతి గదిలో కూడా గ్యాస్ పొయ్యిలో వంటగదిలో మీరు ఉంచటం వల్ల ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి ఇంకా ఏదన్నా చెడును మొత్తాన్ని కూడా ఏదన్నా ఉన్నా కూడా మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రహించేస్తుందనమాట. అలా చెడును గ్రహించేసి మనకు మంచిని ఇవ్వటానికి, ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టడానికి, ఇంటి పరంగా ఏదైతే కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఉంటాయో వాటన్నింటినీ కూడా తిప్పికొట్టేసేసేయటానికి ఈ ఉప్పు బౌల్ అనేది రాత్రంతా గ్యాస్ పై పక్కన ఉంచడం వలన చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలన్నింటినీ చెడును మొత్తాన్ని కూడా తెల్లారేసరికి పూర్తిగా గ్రహించేస్తుందన్నమాట. కాబట్టి అంత శక్తివంతంగా మీరు గ్యాస్ పొయ్యి పక్కన పెట్టడం వలన అంత బాగా ఉపయోగపడుతుంది. మనకి ఏ గదుల్లో పెట్టినా కూడా ఇంత శక్తి ఉండదు. వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన పెట్టడం వల్లే మనకి ఇంత శక్తి అనేది ఉంటుందన్నమాట. అలా పెట్టేసేసి ఇక మీరు ప్రశాంతంగా పడుకోండి. ఇక మరుసటి రోజు ఉదయాన్న మీరేం చేస్తారంటే, ముందు పొయ్యి వెలిగించేటటువంటి ముందు మీరు ఆ ఉప్పు బౌల్లో మొత్తం ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసుకువెళ్ళేసి ఏదన్నా పారే నీటిలో కానీ ఎవ్వరు తొక్కన చోట కానీ పడేసేసేయండి. ఎందుకంటే చెడును తీసేసుకోవటానికి మనం చేసుకున్నాం కాబట్టి ఇక ఉంచకూడదనమాట. పడేసేసేయండి. రూ. 5 బిళ్ళను మాత్రం గుర్తుపెట్టుకొని మీరు మీ ఇంటి ఆవరణలో బయట ఎక్కడన్నా పెట్టుకోండి. లోపలికి తీసుకురావద్దండి రూ. 5 బిళ్ళని. బయట ఎక్కడన్నా పెట్టేసేసి అమావాస్య రోజున అంటే మనకు ఆదివారం గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య వస్తుంది కదా, ఆ రోజున రూ. 5 బిళ్ళని ఎవరికన్నా దానంగా ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, దానంగా ఇవ్వండి. ఏ గుళ్ళో కూడా మీరు హుండీలో వెయ్యవద్దు. రూ. 5 బిళ్ళని ఆదివారం అమావాస్య రోజున ఎవరికన్నా దానంగా ఇవ్వండి. మిగిలినవన్నీ కూడా ఏదన్నా చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళల్లో కానీ పోసేసేయండి. ఇలా చేయటం వలన మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు అపర కుబేరుల్లాగా మారటానికి ఈ ఉప్పు పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి. ఇలా అమావాస్యకి ముందు రోజే మనం చేయటం వల్ల ఏంటంటే, ఈ గ్రహణం తాలూకా అమావాస్య తాలూకా ఉన్నటువంటి చెడు ఏది కూడా మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ నరదిష్టి నుంచి కూడా పూర్తిగా బయటపడి మీరు పట్టిందల్లా బంగారం అయ్యి మీకు బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి ఈ శుక్రవారం రోజున చేసే పరిహారం అనేది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి చక్కగా రేపు శుక్రవారం రోజున రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసేసుకోండి. చక్కగా మీ యొక్క సమస్యల నుంచి తేలికగా బయటపడవచ్చు అనమాట. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి ఉప్పుతో అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవటం వల్ల వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంటింగ్ చేయటం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.